రాష్ట్రంలో రైతులకి డిఏపి యూరియా కొరత, ఇది సాక్షి వాళ్ళు రాయాలి, ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి నమ్మచ్చు. ఎందుకంటే తెలుగుదేశం అనుకూల పత్రిక రాసింది కాబట్టి. యూరియా డిఏపి కొరతతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఎరువులు పుష్కలంగా ఉన్నట్టు రికార్డులు చెప్తున్నగా వాస్తవానికి ఎక్కడా నిలవలేవు, కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువుల్ని ఎప్పుడూ అమ్మేశారు, కానీ ఈ సమాచారం రికార్డులో నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదని తెలుస్తుంది. ఒకవేళ అమ్మినట్టు చూపిస్తే దానికి సంబంధించిన సొమ్ము చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళనతో గతంలో రైతు భరోసా కేంద్రంలో జరిగిన అమ్మకాలను కూడా ఆన్లైన్ చేయలేదని సమాచారం. ఇదే అదనగా ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు, ఉన్న కొద్ది నిల్వలను బ్లాక్ మార్కెట్కి తరలించేసి ధరలమాంతం పెంచేసి అమ్ముతున్నారు. యూరియా బస్తా 260 రూపాయలకి అమ్మాల్సి ఉంటే ప్రస్తుతం చాలా చోట్ల 350కి, డిఏపి బస్తా 1350 రూపాయలకి అమ్మాల్సి ఉంటే 1450 రూపాయలకి అమ్ముతున్నారు. వ్యాపారులు మాత్రం అధికంగా అమ్మడానికి రవాణా ఖర్చులో కారణమని చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాయమైనట్టు రికార్డులను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో గత ఏడాది కంటే తక్కువ విస్తరణలో ఉన్న పంటలు సాగైనప్పటికీ ఎక్కువ మొత్తంలో ఎరువుల అమ్మకాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ ఎరువులు సరిహద్దు రాష్ట్రాలకు వెళ్ళాయన్న కోణంలో విచారణ జరుపుతున్నారన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. ఇక్కడ కూడా జగన్ని నిందితుని చేయడమే తప్పించి అసలు పాయింట్ ఏంటి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఒక సిస్టమేటిక్ చేశారు. ఈ వ్యాపారులు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని తెలిసినే ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ప్రభుత్వం పెట్టింది. తీరా చూస్తే ఆ ప్లాట్ఫామ్ని నాశనం చేసేసి ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ని అక్రమం జరుగుతున్నటువంటి దాన్ని ఇటుకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, అంతమించి మరేం లేదు.